వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రీరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంటల్లో బస్సు దగ్ధం, ప్రయాణికులు సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నూతన సంవత్సర వేడుకలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొని వాహనదారులకు సూచనలు తెలిపిన సిపి సజ్జనర్. శ్రీ సత్యసాయి జిల్లాలో తప్పింది పెను ప్రమాదం. పట్టాల మధ్యలో ఆగిన బస్సు పక్కకు తరలించిన ప్రయాణికులు. శంషాబాద్ వద్ద బోల్తా పడిన స్కూల్ బస్, పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తుండగా హిరియూర్లోని గోరట్ల వద్ద ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులంతా గోకర్ణకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ಸಚಿನ ಎಲ್ಲಿದೆ? ಯಾವ ಬಸ್ ಅದು? ಸಿಲಿಂಡರ್ಗಳು ಸಚಿನ ಎಲ್ಲಿದೆ? ಯಾವ ಬಸ್ ಅದು? ಎಲ್ಲ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ.
బంజారాహిల్స్ లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విపి సజ్జనర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో మాట్లాడి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు పట్టాలు దాటుతూ మధ్యలోనే ఆగిపోయింది. ఈ అనుకోని సంఘటనలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకున్న ప్రయాణికులు కిందకు దిగి బస్సును రైలు పట్టాల మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు. బస్సు ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఈ రోజు ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ జలవిహార్కు విహారయాత్రకు వెళ్తుండగా శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదం ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిరిగి తగ్గింది, బస్సు పోలు రావట్లేదు. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీయండి పైకి తీసారు. దీంట్లో కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? నాకు తెలియదు సార్. నేను ముందర డ్రైవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి తీసారు. తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి.
హైదరాబాద్ టు గోవా వెళ్తున్న ఎస్ఆర్కే ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఎస్ఆర్కే ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. కర్ణాటక హుస్పేట వద్దకు రాగానే బస్సు వెనక భాగంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు మంటలను గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. బస్సులో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది వాటర్ క్యాన్లతో నీరు తెచ్చి మంటలను ఆర్పేశారు. సమయానికి ప్రయాణికులు మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజాము 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపైన యువతిని లాగుతూ ఓ యువకుడు దాడి చేశాడు. ప్రేమకు నో చెప్పిందని నవీన్ కుమార్ అనే యువకుడు ఓ యువతిని వేధిస్తూ దాడి చేసి దారుణంగా కొట్టాడు. సోషల్ మీడియా పరిచయాలపై అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని ఇదో మంచి ఉదాహరణ. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరులో ఓ యువతికి గతేడాది ఇన్స్టాలో నవీన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి కాల్స్ మెసేజ్ చేసుకుంటున్నారు. కొన్నాళ్లకు ప్రేమించానని అతను ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఒప్పుకోవట్లేదని ఆమె ఉండే ప్రాంతానికి వెళ్లి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ను అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంటల్లో బస్సు దగ్ధం, ప్రయాణికులు సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నూతన సంవత్సర వేడుకలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొని వాహనదారులకు సూచనలు తెలిపిన సిపి సజ్జనర్. శ్రీ సత్యసాయి జిల్లాలో తప్పింది పెను ప్రమాదం. పట్టాల మధ్యలో ఆగిన బస్సు పక్కకు తరలించిన ప్రయాణికులు. శంషాబాద్ వద్ద బోల్తా పడిన స్కూల్ బస్. పలువురు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.